ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోనా గ్రంథము మీ ఎదుట ఉంచుకొనండి. యోనా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 32వ పుస్తకం. పాత నిబంధనలో 39 పుస్తకాలలో 32వ పుస్తకం. చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఇది 5వ పుస్తకం. 4 అధ్యాయాలు, 48 వచనాలు. 4 అధ్యాయాలు, 48 వచనాలు. 1321 పదాలు. 8 ఆజ్ఞలు, 12 ప్రశ్నలు, 6 దైవ వర్తమానాలు. 8 ఆజ్ఞలు, 12 ప్రశ్నలు, 6 దైవ వర్తమానాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. దీనిలో యేసుక్రీస్తు ప్రభువు మరణము, భూస్థాపితము, పునరుత్థానము. మరణము, భూస్థాపితము, పునరుత్థానము ఈ మూడింటికి ముంగుర్తుగా యోనాను యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేశారు. యోనా చరిత్ర ఇశ్రాయేలీల చరిత్రలో ఒక చెరగని ముద్ర వేయబడిన చరిత్ర. ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. అందుకే యేసు యోనాను ఒక మహా అద్భుతంగా చూపించగలిగారు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 41లో, లూకా సువార్త 11వ అధ్యాయం 29 నుండి 32 మధ్య యోనాను గూర్చినటువంటి సూచక క్రియ తప్ప మరొకటి మీకు అనుగ్రహించబడదని ప్రభువు శాస్త్రులు పరిచయులతో చెప్పిన మాట. యోనా వలె ప్రభువు కూడా 3 దినములు భూగర్భంలో ఉంటారని. యోనా సముద్ర గర్భంలో 3 దినాలు ఉన్నట్టు యేసు కూడా భూగర్భంలో 3 దినాలుండి మృత్యుంజయుడే తిరిగి లేస్తాడని యేసు చెప్పారు. యోనా గ్రంథం పునరుద్ధానానికి ఒక చక్కటి ఉదాహరణ. యోనా గ్రంథంలో వచన ధ్యానానికి వెళ్ళినప్పుడు యోనా యొక్క మరణం, యోనా యొక్క పునరుజ్జీవితాన్ని గుర్చిన విషయాలు నేను చెబుతాను. యోనా అనే మాటకు అర్థము గువ్వ. గువ్వ, పావురము, గువ్వ ఈ రెండు ఒక కోవకు చెందినవే. గువ్వ ఇంకొంచెం షార్ప్గా ఉంటుంది. గువ్వ నిత్యం కన్నీరు కారుస్తూనే ఉంటుంది. గువ్వ లక్షణం కన్నీరు కార్చటం. యోనా యొక్క జీవితంలో ఈ లక్షణం ఉంది. ప్రజల రక్షణార్థం దేవుడు యోనాను వినియోగించుకున్నాడు. యోనా గ్రంథంలో నినివే పట్టణాన్ని గూర్చిన వివరం ఉన్నది. నినివే పట్టణము అష్షూరునకు ముఖ్య పట్టణం. పాత నిబంధన గ్రంథంలో హెబ్రీ బైబిల్లో సిరియా అనేటువంటి పేరు లేదు. ఇంగ్లీషు తెలుగు బైబిల్లో సిరియా అనే పేరు కనిపిస్తుంది. సిరియా అనేటువంటి పేరు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను వృత్తాంతంలో కనిపిస్తుంది. ఒరిజినల్ హీబ్రూ స్క్రిప్చర్స్లో అరాము అనే పదం సిరియా అని ఇంగ్లీష్ బైబిల్ ఉన్న చోట కనిపిస్తుంది. ఈ అష్షూరు ముఖ్య పట్టణం నినివే. అష్షూరియులను సిరియనులుగా న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో పిలిచారు. ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో అష్షూరియులు క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు వారిని చెరకు తీసుకుని వెళ్ళారు. అష్షూరియుల యొక్క చరిత్ర మనకు సన్హెరీబు, ఏసర్హేదు ఈ రాజుల కాలం మనకు చాలా జాగ్రత్తగా 2 కింగ్స్లో కనిపిస్తుంది. యోనాను గుర్చినటువంటి సమాచారం రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం.
రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో గత్తేపెరువాడైనటువంటి అమిత్తీయు కుమారుడైన యోనా చెప్పిన ప్రకారమని యెరోబాము 2 కాలాన ప్రవచనం ఎత్తి రాయబడింది. క్రీస్తు పూర్వం 740కి ముందు యోనా ప్రవచనం ఇచ్చాడు. యోనా అష్షూరు యొక్క నాశనాన్ని గురించి ప్రవచింపగా అష్షూరియులు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. అందువలన దేవుడు ఆ తరములో వారి మీదకు శిక్ష రప్పించక 100 సంవత్సరాలు వారికి సమయాన్ని ఇచ్చాడు. 100 సంవత్సరాల తరువాత వారు మారలేదు. వారు యుద్ధ పిపాస కలిగిన వారు. అందుకనే నియో బాబులోన్ కింగ్డమ్, నెబుకద్నెజరు యొక్క రాజ్యం అష్షూరును జయించింది. కనుక మనం చూస్తున్నప్పుడు అష్షూరు ముఖ్య పట్టణమైన నినివే పట్టణానికి ప్రభువు సందేశాన్ని పంపిస్తున్నాడు. అష్షూరియులు మారు మనసు పొందాలి. ఈ గ్రంథం ప్రధానంగా మనం ఆలోచించినప్పుడు మనుషులందరూ మారు మనసు పొందాలని దేవుడు మొదట నుండి ఆకాంక్షిస్తున్నాడు. అన్యజనుల యొక్క రక్షణను గూర్చినటువంటి నిశ్చయమైనటువంటి దైవ ప్రణాళిక ఈ గ్రంథంలో మనకు తేటగా కనిపిస్తుంది. పాత నిబంధనలో యూదులకు ఒక అపోహ ఉండేది. అదేమిటంటే కేవలం యూదులకే రక్షణ అని కాదు. పశ్చాత్తాపపడి ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ తరములోనైనా రక్షణ ఉన్నది అనేటువంటి సందేశం, మారు మనసు పొంది ప్రభువును నమ్మాలనేటువంటి సందేశం మనకు యోనా గ్రంథం సాక్షాత్కరిస్తుంది. యోనా గ్రంథంలో వివిధ ప్రశ్నలు, యోనా గ్రంథంలో అద్భుతమైనటువంటి దైవ సందేశాలు. 2 గ్రేట్ కమిషన్స్ టు జోనా. 2 పర్యాయాలు దేవుడు యోనాతో మాట్లాడుతూ అనేక సంగతులు తెలియచేస్తూ వచ్చారు. నినివే పట్టణపు జనాభా 1,20,000 మంది ప్రజలు. వారి రక్షణార్థం, వారిని హెచ్చరిక చేయటానికి దేవుడు యోనాను నినివేకి వెళ్ళమని కోరగా యోనా తర్షీషునకు వెళ్ళు వాడ ఎక్కాడు. నినివేకి పొమ్మని దేవుడు చెప్పగా తర్షీషుకు వెళ్ళటానికి కారణం ఏమిటి? యోనా చెప్పాడు, నీవు కృపా కనికరాలు గలవాడవై నీ తీర్పు మార్చుకుంటావని నాకు ముందే తెలుసు కనుక నేను వెళ్ళానన్నాడు. కనుక దేవుడు విధేయత చూపమన్నప్పుడు అవిధేయత చూపటానికి ఏ విధమైన జస్టిఫికేషన్ చేసుకున్న చల్లదనేది యోనా గ్రంథంలో ప్రధాన పాఠంగా మనకు కనిపిస్తుంది. దేవుడు యోనాను బట్టి సముద్రాన్ని ఉప్పొంగజేశాడు. ఇది మహా అద్భుతం. మత్స్యము గర్భంలో 3 దినాలు అరగకుండా ఉన్న వ్యక్తిగా యోనా కనిపిస్తాడు. యోనా మత్స్యములో, సముద్ర గర్భంలో, మత్స్య గర్భంలోనికి వెళ్ళినవాడు తాను పాతాళ గర్భములోనికి చేరినట్లుగా యోనా ప్రార్థనలో 2వ అధ్యాయంలో చెప్పుకున్నాడు. మీకు పాతాళ గర్భమును చేరుట అనేది ఫిజికల్ డెత్ను సూచిస్తుంది. పాతాళ గర్భమును చేసిన ఆ మొరను దేవుడు అంగీకరించి తిరిగి అతనిని పునరుజ్జీవితునిగా తీసుకుని వచ్చి నినివే పట్టణపు ఒడ్డున కక్కేటట్లు చేశాడు. ఇంచుమించుగా 2,000 మైళ్ళ దూరం ఆ మత్స్యము ప్రయాణం చేసినట్లుగా పండితులు అంచనా వేస్తారు. ఓడ కూడా అంత త్వరగా రాదు, అంత ఫాస్ట్గా సబ్మెరైన్ లాగా వచ్చేస్తుంది ఆ తిమింగలం. కనుక ఆ మహామత్స్యం గర్భాన దేవుడు యోనాను ప్రొటెక్ట్ చేశాడు, యోనాను తీసుకొని వచ్చాడు. కనుక నినివే పట్టణము దుర్గతిని గూర్చిన హెచ్చరిక. యోనా గ్రంథం చాలా అద్భుతమైన పాఠాల చేత నిండి ఉంది.